లక్ష్మణ చౌదరి చింతకుంట ఆలేరు మండలం విరూపాక్ష గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈయన సమక్షంలో నేను వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నాను. రేపు అన్నిటి ఎలక్షన్లో ప్రాణం కన్నా ఎక్కువగా కష్టపడి విరూపాక్ష గారి నాయకత్వంలో నెక్స్ట్ త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కష్టపడి పార్టీని గెలిపించి విరూపాక్ష అన్న గారికి బహుమతిగా కేటాయిస్తాం. ఇంతకుముందు అద్దెగేరి సీనప్ప గారు, పచ్చారపల్లి రామరెడ్డి గారు, మైలారప్పన్న కొడుకు గూళ్యం, వీళ్ళందరికీ నా వ్యక్తిగతం కూడా తెలుసు. చింతకుంట గంగాధర్ గౌడ్, రాముడు, కళ్యాణి గౌడ్ అన్న కొడుకు సూరి, వీళ్ళందరిలో నేను తిరిగాను. కొంతమందికి నేను తెలియదు. మీ అందరి తరఫున పార్టీలోకి వచ్చాను. మీ సహకారంతో నేను కూడా ఇలాగ పార్టీలో ఉండి నా శాయశక్తిలో కష్టపడతానని మీకు అందరికీ నమస్కారం. ఆలేరు మండలం చింతకుంట గ్రామంలో మన లక్ష్మణ చౌదరి గారు దాదాపుగా వాళ్ళు 30 కుటుంబాలు మన టీడీపీ నుంచి మన వైసీపీ పార్టీలో ఈరోజు మనకి వాళ్ళు మన నడవడికలు మెచ్చుకొని మా టీడీపీలో అసలు మాకేం ప్రాధాన్యత లేదు, అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు మన వైసీపీ పార్టీలోకి వచ్చి మన కండువా మన ద్వారా నా ఆధ్వర్యంలోన కండువా కప్పుకునే దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎందుకంటే అధికార పార్టీ నుంచి మన ప్రతిపక్ష పార్టీకి వచ్చినారంటే చాలా గ్రేట్ అనుకోలే. ఎందుకంటే ఏదన్నా కానీ ఇంకా అధికారం వచ్చి వాళ్ళ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది, అయినా కానీ ప్రజలు ఎంత విశ్వాసం కోల్పోయినారో ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాగ్దానాలు చెప్పి అన్ని సంక్షేమ పథకాలు ఎన్నో అలివిలేని హామీలు ఇచ్చి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక్క హామీగా నెరవేర్చకుండా అనే విధంగా వాళ్ళకి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆయన చెప్పినవి మాట తప్పకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పుకొని ఎన్నో మన 5 సంవత్సరాల చూసినారు. కాబట్టి ఈరోజు మనల్ని నమ్మి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ని పార్టీ నమ్మి ఈరోజు మన దాదాపుగా చింతకుంట గ్రామం నుంచి మన చౌదరులు 30 కుటుంబాలు మన పార్టీలో చేరిన. అదేవిధంగా మా చిప్పిగిరి గ్రామం నుంచి, దేవులపాటు గ్రామం నుంచి, అదేవిధంగా కాజీపురం నుంచి, అదేవిధంగా గూలెం నుంచి అన్ని చాలా మంది కుటుంబాలు టీడీపీ నుంచి మన పార్టీలోకి మన ఆధ్వర్యంలో చేరినారు. కాబట్టి వాళ్ళందరికీ ఎల్లవెల్లనే నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఏ సమస్య వచ్చినా నేను సపోర్ట్ ఉంటానే విధంగా, అదేవిధంగా మనకు లక్ష్మణ చౌదరి అన్న గారికి, అదేవిధంగా హనుమంత్ రెడ్డి, భాస్కర్, గణేష్, వీళ్ళందరూ ఖచ్చితంగా మీకు ఎల్లవేళ నేను ఏ సమస్య వచ్చినా మీకు నేను తీర్చనే విధంగా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాము. ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా మనము 2029లో మన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఖచ్చితంగా మనం మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో చాలా దరిద్రంగా రోడ్లు, నీళ్లు, ఎందుకంటే వీళ్ళు టీడీపీలు 1.5 సంవత్సరం అయింది, ఎక్కడ ఏ రోడ్డు చేయలేదు, ఒక కుళాయి నీళ్ళు వేయలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇప్పుడు ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు 30 లక్షలు స్థలాలు ఇచ్చి దాదాపుగా 15 లక్షల ఇండ్లు, 9 లక్షల ఇండ్లు కట్టించిన ఇండ్లకి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కీ ఇస్తున్నాడు, వాళ్ళ రంగులు కొట్టుకొని ఇస్తున్నాడు. ఇది ఎక్కడ చూద్దామో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఏడన్నా ఒక స్థలము నువ్వు అన్నావు మన ఎక్కడ 3 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, టౌన్లోనైతే 1.5 సెంట్ ఇస్తా అని చెప్పి ఈరోజు నువ్వు ఎక్కడన్నా 1 సెంట్ అన్నా ఎక్కడన్నా ఇచ్చింది దాఖలా ఉన్నాయా? పోనీ పంచింది ఉందా? నువ్వు అధికారంలోకి వచ్చి ఏ వ్యక్తికి ఒక ఇల్లు కానీ ఇచ్చింది లేదు. అలాంటిది ఈరోజు నేను ఎవరో ముద్దు పెట్టుకుంటే ఏదో చెప్తారు సార్, ఆ శాస్త్రంగా ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఇళ్ళని ఈరోజు నువ్వు దానికి పోయి కీ ఇస్తే ఏమన్నా జనాలు తిక్కోలా?
ఖచ్చితంగా జనాలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకే ఆశ్చర్యమవుతుంది. మేము ఎప్పుడో ఓపెన్ చేసి నీళ్ళకి వీళ్ళు వచ్చి ఇప్పుడు టెంకాయలు కొడుతున్నారు, రుబ్బన్లు కడుతున్నారు అనే విధంగా ప్రతి ఒక్క అక్కా చెల్లెములు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో కట్టి నీళ్ళు అవి. నువ్వు ఎప్పుడు కట్టినావా? ఎక్కడైనా ఇచ్చినావా? నువ్వా ఏడన్నా ఇచ్చింది దాఖలను ఉందా? ఒక ఏడన్నా ఒక సెంటి కొనుక్కొని ఏ మనిషి కన్నా ఇచ్చినావు నువ్వా? అవన్నీ వైఎస్వీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లోనే నువ్వు ఈరోజు పబ్బం గడుపుకుంటూ ఆయన సంక్షేమ పథకాలే చెప్పుకుంటూ ఆయన చెప్పినవి ఏదైనా కానీ ఆరోగ్యశ్రీని అన్యాయంగా పాతాలోకం తొక్కేసినావు. అమ్మఒడి అయితేనేమో పేరు మార్చి పెడుతుంది, మన రైతు భరోసా పేరు మార్చి పెడుతుంది. అది ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన చెప్పినవన్నీ కాపీ కొట్టి ఈరోజు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాల్లోనే మునిగి ఈరోజు ఆ అబద్ధాల మీద నడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ రాబోయే కాలానికి మా పార్టీలోకి చాలా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో కొన్ని వేల మంది లక్షల మంది కానీ వస్తారు. అన్ని కుటుంబాలు చాలా మంది ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకేమన్నా మంచి జరుగుతుందేమో చూస్తాం. ఇంకా టైం ఇంకా 3.5 ఏళ్ళు ఉందనే విధంగా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్కి స్థానిక ఎలక్షన్లో మన లక్ష్మణ్ చౌదరి గారు అన్నట్ల ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో వైసీపీ జెండా ఎగరేస్తాము. వైసీపీ మన ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ప్రతి గ్రామంలో సర్పంచ్లు అయితే ఖచ్చితంగా మేము వైసీపీ జెండా ఎగరేస్తామని ముక్తకంఠంగా చెప్తున్నాం. ఎందుకంటే మా వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరూ చాలా బలంగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఎంత ప్రభావాలు పెడుతున్నారు మా పార్టీలోకి రావాలని. ఒక్క కార్యకర్త కానీ ఎక్కడే కానీ కథలుకొని ఉండారు అనే విధంగా ఈరోజు నేను కానీ చాలా ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే మా నాయకులు మా కార్యకర్తలు అంత బలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను కానీ చాలా ధైర్యంగా ప్రతి గ్రామం తిరుగుతున్నామనే విధంగా ఈరోజు మా పార్టీలోకి వచ్చిన మన అందరికీ నేను ఎప్పుడు అండదండలో ఉంటూ నేను ఖచ్చితంగా వీళ్ళందరికీ చోదోడు వాదోడుగా నేను ఉంటాను. ఏ సమస్య వచ్చినా నా సమస్యగా తీర్చనే విధంగా ఈరోజు మీకు అందరికీ హామీ ఇచ్చి ఈరోజు ఇచ్చిన దానికి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు మేము. ఆయనేమో ఆ కాంగ్రెస్ పార్టీలో అట్లే ఉన్నాడు. మేము ఎన్నోసార్లు చెప్పినాం, నువ్వు రా మా కాంగ్రెస్ పార్టీని ఏం లేదు, అది ఎత్తిపోయింది పార్టీ, నువ్వు రా ఎన్నోసార్లు ఆయన చెప్పినా కానీ ఆయన అక్కడే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన అన్యాయంగా ఏమన్నా దుర్మార్గంగా హత్య చేసినారు. హత్య చేసిన దానికి ఈరోజు వాళ్ళ కొడుకులు వినోద్ కుమార్ అయితేనేమి, మన మంజు అయితేనేమి అంతా వాళ్ళు ఎన్నుకున్నారు. అందరూ మన నాగేంద్ర వాళ్ళ తమ్ముడు నాగేంద్ర కానీ అందరూ గోవిందు అందరూ వాళ్ళు ఎన్నుకున్నారు. రాంబాబు అందరూ వాళ్ళ వెనుక పిల్లలు అంతా అంజి అందరూ చాలా మంది వాళ్ళ వెనుక ఆయన ఎన్నుకున్న వాళ్ళందరూ ఈరోజు మన పార్టీలోకి వస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి రోజు నుంచి చెప్తున్నాను, నువ్వు లేదు అది విలువ లేదు అక్కడ రా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఏం లేదు, నువ్వు రా మా పార్టీలోకి రా అని చెప్తే ఆయన రాకుండా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయనకు అన్యాయంగా మా గ్రామంలో హత్య జరిగింది. కాబట్టి ఈ వారి నుంచి ఏదన్నా కానీ వినోద్ అయితేనేమి, నాగేంద్ర అయితేనేమి వీళ్ళందరూ నేను వాళ్ళకి అండదండలో ఉంటాననే విధంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చేదోడువాదని ఉంటాను. నేను వాళ్ళకి తండ్రి పోయినాడు, తండ్రితో సమానమైన విధంగా నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటానే విధంగా ఈరోజు మీ అందరి మీద చేస్తాను. ఎప్పుడు చూడలే నేను. అవునా సార్ ఓకే సార్. రాంబాబు ఓకే మా నాగేంద్ర స్వామి గుళ్ళు స్వామి ఏం పేరు వాళ్ళ పాత్రలు నాయకత్వం